2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు మనని ఎక్కువగా అడుగుతుంది ఏంటి అంటే ఎవరైనా కూడా చేసుకోవచ్చు, అది కూడా ఇంట్లో నుండి. అండ్ దాంతో పాటు ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏదన్నా ఒక ఫుడ్ కావచ్చు, లేదంటే ఏదన్నా ఏ వస్తువు తీసుకున్నా ఆ ప్యాకింగ్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. దాన్ని కూడా చాలా డిఫరెంట్గా అట్రాక్టివ్ వేలో కూడా తయారు చేస్తూ ఉన్నారు. అలా ఎవరైనా కూడా ఈ ప్యాకింగ్ రిలేటెడ్గా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి, అది కూడా చాలా తక్కువ పెట్టుబడితో లాభాలు ఎక్కువగా వచ్చేలాగా అనుకునే వాళ్ళకి మనమేం చెప్పొచ్చు అంటారు? ఎస్ సిరి గారు. ప్యాకింగ్ విషయానికి వస్తే ఇప్పుడు చూస్తే మీరు జనరల్గా అన్నీ అంటే ప్రతి ఒక్క వస్తువు కంప్లీట్గా ఒక నీట్గా మంచి లుక్తో ప్యాక్ అవి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ బాక్సెస్. సో స్వీట్ బాక్సెస్ అనేవి చాలా చాలా ఇప్పుడు నీడెడ్ అనమాట. స్వీట్ బాక్సెస్ కానివ్వండి, తర్వాత బేకరీ ఐటమ్స్ ఏవైనా కానివ్వచ్చు, కేక్తో పాటు చిన్న చిన్నవి అవి కూడా దానికి కూడా ప్యాకింగ్ అవసరం. అండ్ తర్వాత వచ్చేసి స్విగ్గీ, జొమాటోలో కూడా ఆర్డర్స్ పెడుతుంటారు. సో ప్యాకింగ్ అనేది తరచుగా ఇంకా రోజుల వారీగా మనకు డిమాండెడ్గా మారుతుంది. సో ఎప్పుడైతే అది డిమాండెడ్గా మారుతుందో అదే మనం ఒక బిజినెస్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అట్ ద సేమ్ టైం దీనికి పెట్టుబడి ఎంత, తర్వాత వచ్చేసి మార్కెటింగ్ అండ్ ప్రాఫిట్ ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ నీడ్ ఎక్కడుంది, అది చాలా మనము గ్రౌండ్ వర్క్ చేస్తే తప్ప ఇది దొరకదనమాట. సో ఎవరెవరికి ఇది అవైలబుల్ ఉంది, ఇంకా రానున్న కాలంలో నీడ్ ఎక్కడ పడుతుంది అనేది ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేయాలి ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో. తర్వాత వచ్చేసి కార్డ్బోర్డ్ రిలేటెడ్ రా మెటీరియల్ ఏదైతే ఉందో ఇది తక్కువ ధరకి ఎక్కడ దొరుకుతుంది. సో అట్లీస్ట్ ఒక కిలో 30 రూపీస్ కన్నా తక్కువ దొరికితే అక్కడే మీరు పర్మనెంట్గా కొనుగోలు అనేది చేసుకోవాలి. అండ్ తర్వాత సిరి గారు, దీనికి టైం ఎంత పడుతుంది అంటే చాలా తక్కువే పడుతుంది. ఎందుకంటే మీరు జస్ట్ స్వీట్ బాక్స్ సప్లై చేస్తున్నారు. బాక్సెస్ మీరు వాళ్ళు ఒక 3 మంత్స్ ఆర్ 6 మంత్స్కి వాళ్ళు స్టోరేజ్ అవ్వేలా మీరు ఒకేసారి పంపించేయచ్చు అన్నమాట. సో అలా మీకు సీజనల్ బిజినెస్గా కూడా మీరు మర్చుకోవచ్చు. లేదు నేను అంటే జాబ్ చేస్తూ కూడా ఒక సైడ్ బిజినెస్లో ఒక 3 to 4 అవర్స్ కేటాయించగలనంటే కూడా వీళ్ళందరూ చేయొచ్చు అన్నమాట. ఇది ఇంట్లోనే ఉండి చేయొచ్చండి. ప్యాకింగ్ రిలేటెడ్ మషిన్ ఒకటి దొరుకుతుంది మనకు. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పడుతుంది అంటే 1 lakh అబౌనే పడుతుంది సిరి గారు. సో ప్యాకింగ్ మటీరియల్ కార్డ్బోర్డ్ మనం కొనుగోలు చేస్తాం, రా మెటీరియల్. అండ్ తర్వాత మిషనరీ విషయానికి వస్తే ఇండియన్ మార్ట్ నుంచి, తర్వాత alibaba.com నుంచి మనము కొనుగోలు చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా ఏదైనా లైసెన్స్ ఉంటుందా అంటే ఒక మీ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్వీట్ షాప్స్, బేకరీ వాళ్ళతో ఫస్ట్ మీరు కన్సల్ట్ అవి ఇలా మీ ప్యాకింగ్ ఎలా ఉండాలంటే ఎవరైతే ఇప్పుడు సప్లై చేస్తున్నారో వాళ్ళకి కొంచెం భిన్నంగా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వచ్చేసి క్వాలిటీ పరంగా కూడా మంచిగా ఉండాలి, ఆ డిఫరెంట్ లుక్ ఉండాలి. అప్పుడు ఎవరైనా చాలా అంటే ఆకర్షణీయంగా మారుతుంది అది, గిఫ్ట్ అయినా తినే వస్తువు అయినా. సో అలాంటి క్రియేటివిటీతో మీరు బిల్డ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు డిఫరెంట్ మషనరీ అయితే వచ్చేసింది సిరి గారు. కాకపోతే ఇంకా మనం కొంచెం అంటే ఒక కలర్స్ చూస్ చేసుకునే విషయంలో కావచ్చు, తర్వాత స్వీట్ షాప్స్ ఉంటాయి, కొన్ని బ్రాండెడ్ స్వీట్ షాప్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ బ్రాండే కావాలి. సో అలాంటి బ్రాండ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మీకు. మీ బ్రాండ్తోనే మేము ఈ స్వీట్ బాక్సెస్ అందిస్తాము అనే విధంగా మీరు ఎప్పుడైతే వాళ్ళతో టైఅప్ అవుతారో ఒక మంచి హై క్వాలిటీ స్వీట్ షాప్స్ ఒక 10 పెట్టుకున్న మీరు అట్లీస్ట్ ఒక మంత్లీ 1 lakh వరకు సప్లై చేస్తున్నారు స్వీట్ బాక్సెస్ అంటే కూడా ఈజీగా 25,000 to 30,000 అర్న్ చేయొచ్చు సిరి గారు, హ్యాపీగా ఈజీగా ఇంటి నుండే ఉండి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా అదర్ అంటే జొమాటో కావచ్చు, అదర్ సర్వీసెస్ కావచ్చు, ఎక్కడెక్కడ నీడ్ పడుతుంది అంటే క్యాటరింగ్ వాళ్ళు. తర్వాత వచ్చేసి ఇప్పుడంతా క్లౌడ్ కిచెన్లో మారింది. అవును. ఇంకా క్లౌడ్ కిచెన్ త్రూ మనం వెళ్ళే అంటే నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో చాలా ఉన్నాయి, చెప్పుకుందాము.
సో అలాంటి ఎవరైతే మహిళలు ఇంటి నుంచే ప్యాక్ చేసి పంపుతున్నారో వీళ్ళకి కూడా మీరు టార్గెటింగ్ కస్టమర్లా పెట్టుకుంటే కూడా రెగ్యులర్గా వాళ్ళకు సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి మీ బిజినెస్ కాన్స్టెంట్గా నడుస్తుంది. లేదు నేను సీజన్ వైజ్గా, ఇప్పుడు దివాళీ వస్తుంది, తర్వాత సమ్ ఫెస్టివల్స్ వస్తాయి, అలానే చేసుకుంటాను, అదర్ బిజినెసెస్ కూడా నేను చేస్తాను అంటే కూడా ఈ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. కానీ స్వీట్ బాక్స్ తయారీ అనేది చాలా చాలా డిమాండెడ్గా మారుతున్న బిజినెస్ అన్నమాట. ఎవరైనా ఎక్కడి నుంచైనా చేయొచ్చు. మహిళలు, ఎస్పెషలీ మహిళలు చేసే బిజినెస్ ఈజీగా హాయిగా ఉంటుంది. కార్డ్బోర్డ్ చూస్ చేసుకునే విధానము, తర్వాత మీ క్రియేటివిటీ ఎంత ఇందులో పెడుతున్నారో ఇవన్నీ కొంచెం మీరు ఆలోచించి ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది సిరి గారు. అట్ ద సేమ్ టైం మీరు ఫస్ట్ అంటే వెళ్ళి మార్కెటింగ్ ఎంత మంచిగా మీరు చేస్తారో అంత మంచి ప్రోడక్ట్, అంత మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది మీరు చూడగలరు అనమాట. ఎందుకంటే మార్కెటింగ్ విషయానికి వస్తే నా దగ్గర ఒక వస్తువు ఉంది, సో ఆ వస్తువు మీకు అందిస్తున్నాను అంటే అది నలుగురికి తెలియాలి. లేదు నా దగ్గరే నేను పెట్టుకుంటాను అంటే ఎవరికి ఇంకా కనపడదు అది. సో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మాత్రమే మీరు సప్లై చేయగలరు. కాబట్టి ఆ సోషల్ మీడియా ఎంతగా మీరు యూజ్ చేస్తారో అంత మంచిగా మీ బిజినెస్ అనేది వాస్ట్ రేంజ్లో తీసుకెళ్ళచ్చు అనమాట. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే. సో ఫస్ట్ టార్గెట్ విత్ ద స్వీట్ షాప్స్ అండ్ బేకరీస్. తర్వాత వచ్చేసి ఎవరైతే ఇంటి నుంచి మహిళలు క్లౌడ్ కిచెన్లా సప్లై చేస్తున్నారో వీళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు, స్విగ్గీ, జొమాటో వాళ్ళతో కూడా మీరు టైఅప్ అప్పితే సో వీళ్ళు డైరెక్ట్ కస్టమర్కి లింకప్ అనేది చేయిస్తారనమాట. అలా కూడా ఈ బిజినెస్ మీరు ప్రారంభించవచ్చు. చాలా తక్కువ పెట్టుబడితోనే మొత్తం ఎక్కువ లాభాలు పొందే బిజినెస్ ఏదైనా ఉంటే ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు సిరి గారు. దిస్ బిజినెస్ ఐడియా ఈజ్ మచ్ ప్రాఫిటబుల్. సో ఇది అంటే చాలామందికి డౌట్ రావచ్చు, ఇది స్పెషల్ బిజినెస్ కేటగిరీ కదా, సో దీనికే నేను అంకితమా అంటే అలా కాదండి. మీరు జాబ్స్ ఏదైనా చేస్తూ ఉండొచ్చు. సో ఇది జస్ట్ సైడ్ బిజినెస్లా పెట్టుకోవచ్చు. లేదా మీరు ఒక బిజినెస్ రన్ చేస్తూ కూడా ఇది ఒక ఇద్దరిని హైర్ చేసుకున్నారంటే చాలన్నమాట. సో వాళ్ళే లేబర్ కింద వీళ్ళే మీకు అంతా చేసి పెడతారు. మార్కెటింగ్తో పాటు ఏదైతే రా మెటీరియల్ కొనుగోలు, తర్వాత వచ్చేసి ప్యాకింగ్ బాక్సెస్ ఉండేది సప్లై చేయడం, ఇవన్నీ వీళ్ళే చూస్తారు. రా మెటీరియల్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది? ఎస్ సిరి గారు, ఇవన్నీ ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. ఇండియన్ మార్ట్లో కూడా దొరుకుతుంది, మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది. అండ్ తర్వాత వచ్చేసి బుక్ షాప్స్ ఎక్కడైతే అంటే ప్రింటింగ్ ఎక్కడైతే ఎక్కువ జరుగుతుంటుందో వీళ్ళతో మీరు సంప్రదిస్తే కూడా మీకు కార్డ్బోర్డ్స్ అనేది ఎక్కడైనా కావచ్చు, రా మెటీరియల్ త్రూ మీరు అది తీసుకోవచ్చు అన్నమాట అక్కడి నుంచి. సో ఇట్ ఈస్ ఈజీ టు ప్రాసెస్ ఈ బాక్సెస్ అనేవి. అండ్ తర్వాత వచ్చేసి స్టోరేజ్ ఎప్పటికీ మీరు అంటే అది చక్కు చెదరకుండా మంచి క్వాలిటీ పరంగా మీరు కార్డ్బోర్డ్ చూస్ చేసుకొని అందిస్తున్నారు అంటే ఎప్పటికీ రిపీటెడ్ కస్టమర్ అనేది మీకే రావడం జరుగుతుంది. సో మీ బిజినెస్ అనేది ఇంకా వాస్ట్గా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 1 or 2 ఇయర్స్లోనే మీరు ఇంకా లాభాలు మంచిగా పొందొచ్చు అన్నమాట. సో ఎవరైనా సరే మీ క్వాలిటీ బాగుందంటే రెఫరెన్స్ ఖచ్చితంగా ఇస్తారు. అలా కూడా మీరు ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, మార్కెటింగ్ పరంగా కావచ్చు, మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలండి. టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ ఎటువంటి వాళ్ళకి సందేహాలు ఉన్నా, తర్వాత వచ్చేసి మేము మొత్తం లీగాలిటీ పరంగానే వెళ్తాం, జస్ట్ నోటి మాట త్రూ అలా కాదు. మీకు అంటే అలాంగ్ విత్ ద మీకు లైసెన్సెస్ ఎక్కడ తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మార్కెట్ ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఏ బిజినెస్ ఐడియా అయితే తీసుకుంటున్నారో దీనికి స్కోప్ ఎలా ఉంది, మీ స్కిల్, మీ ఇంట్రెస్ట్, తర్వాత వచ్చేసి ఈ ప్రోడక్ట్ తయారు చేస్తే నడుస్తుందా లేదా అన్న అవేర్నెస్తో పాటు మీకు ఒక బిజినెస్ సెటప్, ఒక బిజినెస్ ఫ్రేమ్వర్క్ చేయిస్తాము. సో ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.